క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్న తప్పిపోయిన కుమారుని ఉపమానం గురించి ధ్యానించబోతూ ఉన్నాం. మరి ఈ ఉపమానం ఈనాడు మనకు కనువిప్పు అనే అంశంపై మనం ధ్యానించమని కోరుకుంటూ ఉంది. మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో, ఈ అనుగ్రహ కాలంలో కనువిప్పు అన్నది చాలా ముఖ్యం. ప్రియ సహోదరులారా, మనం ఉపమానంలో చదువుతూ ఉంటాం, 2 కుమారులలో ఒక కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకొని వెళ్ళి దాన్ని వృధా చేస్తూ ఉంటాడు. కానీ ఒకనాడు తాను కనువిప్పు కలిగి తన తండ్రి వద్దకు తిరిగి రావడం మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, మనము కూడా ఎన్నో మార్లు ఆ కుమారుని వలె తండ్రి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఈ కాలం మనలను ఆ కుమారునికి కనువిప్పు కలిగినట్లు మరలా ఆ తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఎంతో సంతోషంగా కుమారుని స్వీకరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా ఆ తండ్రి దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆ తండ్రి దేవుడు మనలను ప్రేమతో స్వీకరిస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా మనల్ని తండ్రి దేవుని నుంచి దూరంగా చేసేది ఏదో కాదు, మన పాపం. మరి మనలో ఎంతో మందికి ఒక ప్రశ్న కలగవచ్చు, మనం చేసిన పాపంను తండ్రి దేవుడు క్షమిస్తాడా అంటే మనం స్వయం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు కలువరి కొండపై వ్రేలాడినప్పుడు ఇరుపక్కల ఉన్న దొంగలు ఒక దొంగ క్షమాపణ అడుగుతూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు వారినే క్షమిస్తూ ఉన్నారు. మరి నీవు నేను క్షమాపణ అడిగితే క్షమించరా? ప్రియా సహోదరులారా, ఇదే మనకు ధ్యానాంశం. మనము కూడా ఆ కుమారుని వలె తండ్రి యొద్దకు తిరిగి క్షమాపణ కోరుతూ కనువిప్పు కలిగి జీవించే కృపను మనకు దయచేయమని ప్రార్థించుకుందాం.